హలో గైస్, నా పేరు మహేంద్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఇవాళ 6వ తారీఖు, ఇంకొక 3 రోజుల్లో గేమ్ చేంజర్ టీజర్ బ్లాస్ట్ అయితే రాబోతోంది యూట్యూబ్లోకి. మధ్యలో 7th 8th మాత్రమే ఉంది, అండ్ 9th అయితే మాత్రం టీజర్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అనిపిస్తోంది. సో టీజర్ తాలూకు సెన్సార్ కట్ కూడా అయిపోయింది, అంటే సెన్సార్ అదంతా అయిపోయింది. 1 minute 31 seconds టీజర్ అయితే రాబోతుంది. అండ్ మనకి ట్రైలర్ మ్యాక్సిమం డిసెంబర్ ఎండింగ్లో అయితే వస్తుంది. అండ్ టీజర్ లాంచింగ్ అనేది చాలా అంటే చాలా పెద్ద స్థాయిలో చేస్తున్నారు, చిన్న స్థాయిలో కాదు. లక్నోలో చాలా పెద్ద ఈవెంట్ ఒకటి కండక్ట్ చేసి అక్కడ టీజర్ లాంచ్ అయితే చేయబోతున్నారు. బేసిక్గా పాన్ ఇండియన్ ప్రమోషన్స్ చాలా గట్టిగా చేస్తున్నారు. నెక్స్ట్ చెన్నైలో ఒక ఈవెంట్ ఉంది, అండ్ డల్లాస్లో ఒక ఈవెంట్ ఉంది, అండ్ తిరుపతిలో ఒక ఈవెంట్ ఉంది. మొత్తం అన్ని చోట్ల కూడా చాలా పెద్ద పెద్ద ఈవెంట్లు అయితే ప్లాన్ చేస్తున్నారు. సో ప్రమోషన్ చాలా గట్టిగా చేయాలి అని అయితే మాత్రం గట్టిగా డిసైడ్ అయిపోయారు. అంటే ఇంకా సినిమా 3 లాంగ్వేజెస్లోనే రిలీజ్ అవుతోంది, తెలుగు, తమిళ్ అండ్ హిందీ. సో ఆ 3 ప్రాంతాల్లోనే ఎక్కువగా ప్రమోషన్ అయితే జరగబోతుందన్నమాట. సో అదైతే క్లియర్గా తెలుస్తోంది. చెన్నైలో చేస్తున్నారు, మన దగ్గర తిరుపతిలో ఈవెంట్ చేస్తున్నారు, అండ్ అక్కడ లక్నోలో చేస్తున్నారు, అండ్ ఓవర్సీస్ మార్కెట్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా అనే ఉద్దేశంతో డల్లాస్లో కూడా ఒక ఈవెంట్ని అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇట్లాంటి పకడ్బందీ ప్లానింగ్తోనే వస్తున్నారు. అండ్ టీజర్ విషయంలో నాకు మోస్ట్ హైప్ అండ్ హై ఇస్తున్న ఒక సిచ్యువేషన్ ఏంటి అంటే, ఇప్పటివరకు గేమ్ చేంజర్ గురించి రిలీజ్ అయిన పోస్టర్స్, అంటే గేమ్ చేంజర్ టీం ఇప్పటివరకు ఒక 6 పోస్టర్స్ అయితే రిలీజ్ చేసింది. మీరు ఆ 6 పోస్టర్స్లో గమనించినట్టయితే ఒక ప్యాటర్న్ ఉంది ఆ 6 పోస్టర్స్లో. అది ఏంటి అంటే, ఫస్ట్ గేమ్ చేంజర్ నుంచి రిలీజ్ అయిన పోస్టర్లో జరగండి జరగండి సాంగ్ ఉంది కదా, సో ఆ సాంగ్లో వెనక నుంచి ఉన్న పోస్టర్ వచ్చింది. ఆ తర్వాత అదే సాంగ్ నుంచి ముందు నుంచి ఉన్న పోస్టర్ వచ్చింది. ఓకే, సో ఇలాగా ఫ్రంట్ బ్యాక్ పోస్టర్స్ వచ్చినాయి. తర్వాత హెలికాప్టర్ దగ్గరికి వెళ్తున్నట్టుగా కట్ బనియన్లో ఉన్న ఒక బ్యాక్ షాట్ వచ్చింది వెనక నుంచి. తర్వాత రైల్వే ట్రాక్ మీద కూర్చుంటే అంటే ముగ్గురు మనుషులు పట్టాల మీద పడుకున్నట్టు ఉంటే అక్కడ రామ్ చరణ్ గారి ఫ్రంట్ షాట్ వచ్చింది. ఓకే, సో ఇక్కడ మళ్ళీ బ్యాక్ అండ్ ఫ్రంట్ షాట్స్ వచ్చినాయి. ఆ తర్వాత ఆఫీసర్గా కూర్చొని చైర్లో కూర్చొని ఏదో పని చేసుకుంటున్నట్టు ఉంటుంటే ఎదురుగా మనుషులందరూ పరిగెట్టుకుంటూ వచ్చినట్టు ఒక బ్యాక్ షాట్ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు టీజర్ లాంచ్ కోసం అప్డేట్ ఇచ్చినప్పుడు అదే ఆఫీసర్ గెటప్లో ముందు కూర్చొని, అంటే కెమెరా ముందు ఫ్రంట్ షాట్ ఇంకొక పోస్టర్ వచ్చింది. సో ఇట్లాగ మీరు గమనించినట్టయితే ఈ 6 పోస్టర్స్లోని కూడా ఏదో ప్యాటర్న్ అయితే ఉందన్నమాట. అంటే ఒకటి ఫ్రంట్, ఒకటి బ్యాక్, ఒకటి బ్యాక్, ఒకటి ఫ్రంట్. సో అంటే సినిమా ఐదర్ ముందుకే, అంటే స్టోరీ పరంగా చెప్తున్నాను నేను. సో స్టోరీలో ఇదేదో లింక్ ఉందనిపిస్తోంది నాకు స్టోరీకి. కథ ఒక ప్యాటర్న్లో ముందుకెళ్తూ ఇంకో ప్యాటర్న్లో వెనక్కి వస్తుందేమో అనిపిస్తుంది. బేసిక్గా ఇక్కడ రామ్ చరణ్ గారు డ్యూయల్ రోల్ అనే విషయం మనకు అందరికీ తెలిసిందే కదా. ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్స్ అయితే చేస్తున్నారు. సో ఫాదర్ అండ్ సన్ ఏమైనా ఆపోజిట్ ఉంటారా, అంటే ఆపోజిట్ థాట్ ప్రాసెస్, ఆపోజిట్ మైండ్ సెట్తో ఏమైనా ఉంటారా? సో అప్పుడు ఫాదర్ ఒకలా చేస్తూ ఉంటే సన్ ఒకలా చేయడం, ఫాదర్ ముందుకెళ్తుంటే సన్ వెనక్కి రావడం, లేదంటే సన్ ముందుకెళ్తుంటే ఫాదర్ వెనక్కి రావడం, ఇట్లాంటివి ఏమైనా జరుగుతాయా? సో స్టోరీలో అంటే ఫ్రంట్ మూవింగ్ అండ్ బ్యాక్ మూవింగ్ లాంటి కాన్సెప్ట్స్ ఏమో ఉంటాయేమో అనిపిస్తుంది నాకు. బేసిక్గా ఈ స్టోరీ కార్తీక్ సుబ్బరాజ్ది కదా. ఆయన బేసిక్గా కమర్షియల్ సినిమాలకు నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ ఇస్తాడు. ఆయన కమర్షియల్ సినిమాలు అన్నీ హైలైట్ ఉంటాయి, మీరు గమనించినట్టయితే స్టోరీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆయన సినిమాల్లో. అండ్ దానికి శంకర్ గారి టేకింగ్, రామ్ చరణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ ఇవన్నీ కూడా యాడ్ అయితే ఇంకా అది నెక్స్ట్ లెవెల్. అండ్ దట్టు ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటుగా నెక్స్ట్ లెవెల్ పొలిటికల్ డ్రామా ఉంది. శంకర్ గారు ఒక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ గారి దగ్గర ఒక పవర్ ఉంటుంది, ఆ పవర్ ఎప్పుడు బయటకు వస్తే అప్పుడు ఎక్స్ప్లోడ్ అవుతుంది, సో అది దాని చుట్టూ తిరుగుతుంది అన్నట్టుగా చెప్పారు కదా. సో అది కూడా చాలా ఇంపాక్ట్ఫుల్ పాయింటే అనిపిస్తోంది. అండ్ సినిమా ఓ పక్క క్లాస్గా కనిపిస్తూనే మరో పక్క మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి అనిపిస్తోంది నాకైతే మాత్రం. అంటే మీరు గమనించినట్టయితే ఆ లుంగీతో ఉండి కట్ బనీన్తో ఉన్నది కూడా మాస్ సీనే. తర్వాత ఫాదర్ అండ్ సన్ సీన్స్ కూడా చాలా గట్టిగా ఉండబోతున్నాయి అనిపిస్తోంది. ఆ తర్వాత ఆఫీసర్ రోల్లో కూడా చాలా పెద్ద స్థాయిలోనే ఏదో డెసిషన్స్ అయితే ఉండబోతున్నాయి అనిపిస్తోంది. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ ఇంపాక్ట్ ఇస్తాయి అనిపిస్తుంది నాకైతే, అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ పరంగా. సో ఇప్పటివరకు ఆ సినిమా నుంచి మనకు పెద్దగా కంటెంట్స్ అయితే ఏమీ రాలేదు, జస్ట్ పాటలు వచ్చాయి అంతే. ఆ పాటలు కూడా అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలే. అంటే జరగండేమో ముందు లీక్ అయిపోయింది, సో అది ఇంపాక్ట్ క్రియేట్ చేయలే. రా మచ్చా మచ్చారా సాంగ్ పర్లేదు, బాగానే ఉంటుంది, కానీ అది కూడా ఎక్స్పెక్ట్ చేసినంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలే. అంటే తమన్ గారి మ్యూజిక్ ఇప్పుడు వరకు ఈ గేమ్ చేంజర్ రిలేటెడ్గా వచ్చింది ఏదైతే ఉందో దాంట్లో అయితే మాత్రం అంత హై లెవెల్ ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదు.
బట్ చెప్పలేము. తమన్ గారు సాంగ్స్ ఎలా ఉన్నా కూడా బీజీఎమ్స్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఇస్తారు ఆయన. సో, బీజీఎమ్స్ చాలా టాప్ నాచ్ ఉండే అవకాశం కూడా ఉంటది ఖచ్చితంగా. సో, చూద్దాం ఇంకా బీజీఎమ్స్ వచ్చినప్పుడు మనం అంటే సినిమాలో వస్తాయి కదా! సో, అప్పుడు చూడాలి. లేదంటే టీజర్‌లో, ట్రైలర్‌లో కూడా వస్తుంటాయి కదా మ్యూజిక్స్. సో, అవైనా సరే చూసుకోవాల్సి ఉంటది. అంటే ఒక పాయింట్ ఉంటదబ్బా! ఇప్పుడు కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ కొన్ని జోనర్‌లకే పర్ఫెక్ట్‌గా పని చేయగలుగుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమన్ గారిని 'అఖండ 2'లో కూర్చోబెట్టండి ఆయన దుమ్ము లేపి వదులుతారు. అంటే బాక్సులు పగిలిపోతాయి ఇంక స్పీకర్ల సిస్టమ్‌లో అట్లా ఉంటది. అంటే ఇంక అదంతే ఇంక. ఆ 'అఖండ' టైంలో కూడా అంతే కదా! ఆస్ట్రేలియాలో సౌండ్ సిస్టమ్స్ ప్రాబ్లమ్ వస్తుందని చెప్పి స్క్రీనింగ్ ఆపేశారు. సో, అట్లాంటి కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఇచ్చారాయన. సో, కొన్ని జోనర్స్ అంతే. అందుకే ఇప్పుడు 'బేబీ జాన్' టీజర్ గట్టా వచ్చింది హిందీలో. దానికి కూడా అంతే నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ ఇచ్చారాయన. కొంతమంది కొన్నే సెట్ అవుతాయి. ఇప్పుడు 'అనిరుద్' తోపు మ్యూజిక్ డైరెక్టర్. ఆయనే 'ఇండియన్ 2'కి చాలా డిజాస్టర్స్ మ్యూజిక్ ఇచ్చాడాయన. ఎందుకంటే సెట్ కాలే ఆయనకి ఆ ప్యాటర్న్. సో, అది వచ్చిన ప్రాబ్లమ్ అంతా కూడా. సో, కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు కొన్ని ప్యాటర్న్‌లు సెట్ అవుతాయి. అన్నీ సెట్ కావు. సో, ఆ మ్యూజిక్ డైరెక్టర్‌ని వాటికే చూజ్ చేసుకోవాలి. సో, మరింక ఏమో చూజ్ చేశారు. సరే చూద్దాం బీజీఎమ్స్ ఎలా ఉంటాయి ఏంటనేది. బట్ ఒకటి నేను ఇందాక ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ సినిమా నుంచి ఇప్పటివరకు పెద్దగా కంటెంట్స్ ఏమి రాకపోయినా కూడా ఈ సినిమా మీద చాలా హ్యూజ్ ఇంపాక్ట్ అయితే ఉంది. నార్త్ బెల్ట్‌లో చాలా గట్టిగా ఇంపాక్ట్ ఉంది. నేనేమంటానంటే ఇప్పుడు 'కంగువా' సినిమా రిలీజ్ అవుతోంది. ఇప్పుడు పాన్ ఇండియా వైడ్‌గా నవంబర్ 14థ్ రిలీజ్ అవుతోంది. అది ట్రైలర్ రిలీజ్ అయింది. అండ్ సెకండ్ ట్రైలర్ రాబోతోంది కమింగ్ డేస్‌లో. అండ్ ఇప్పటికే చాలా గట్టిగా ప్రమోషన్స్ జరిగిపోయినియి. ఇన్ని జరిగితే ఎంత ఇంపాక్ట్ అయితే ఉందో, నాకేమనిపిస్తుందంటే గేమ్ చేంజర్ మీద ఇవేమీ జరగకపోయినా, ఏ కంటెంట్ రిలీజ్ కాకపోయినా జస్ట్ 2 పాటలు మాత్రమే వచ్చినా, ఆ స్టార్టింగ్ ఆ టైటిల్ ఒకటొచ్చినా అంతే. ఇవి తప్ప ఇంకేమి రాలే గదా! సో, ఇవి మాత్రమే వచ్చినా కూడా అంతే హైప్ ఉంది. అంతే హై ఉంది. సో, దానికి రీజన్ మైట్ బి ఆ పోస్టర్స్ అనిపిస్తుంది నాకు. ఆ పోస్టర్స్‌లో ఉన్న కంటెంట్ చాలా డిఫరెంట్‌గా ఉండడం వల్ల మైట్ బి నాకు అదే సినిమాకి హైప్‌ని, హైని క్రియేట్ చేస్తోంది అనిపిస్తోంది నాకైతే మాత్రం. సో, లెట్స్ సీ చూద్దాం ఏంటనేది. మనకి టీజర్‌లో ఏముంటాయనే దాన్ని బట్టి మనకు క్లారిటీ వస్తది. టీజర్ కంటే మెయిన్ నేను ట్రైలర్ కోసం వెయిటింగ్ యాక్చువల్‌గా. ఎందుకంటే వాడు బేసిక్‌గా ఆ పొలిటికల్ యాస్పెక్ట్ కోసం ట్రైలర్‌లో చూపిస్తారా? ఫాదర్ అండ్ సన్ కోసం చూపిస్తారా? టీజర్‌లో చూపిస్తారా? లేదా? ఏంటనేది చూడాల్సి ఉంటది. సో, టీజర్ రిలేటెడ్ కొన్ని థాట్స్ అండ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. వాటి గురించి సెపరేట్‌గా ఒక డీటెయిల్డ్ వీడియో అయితే చేస్తాను. సో, దాంట్లో కొంచెం క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాం. టీజర్‌లో ఏముంటే బెటరు? ఏముంటాయి? ఏముండొచ్చు? ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. సో, అది మా సిట్యుయేషన్. సో, లెట్స్ సీ చూద్దాం. నాకైతే మాత్రం 'గేమ్ చేంజర్' టీజర్ చాలా గట్టి ఇంపాక్ట్ ఇస్తది సినిమాకి అనిపిస్తుంది. అంటే ఆ సినిమాకున్న హైప్‌ని, హైని ఇంకా పెంచుతదనిపిస్తుంది. సో, లెట్స్ సీ చూద్దాం. మీకేమనిపిస్తుంది? ఎంతమంది వెయిటింగ్ 'గేమ్ చేంజర్' టీజర్ కోసం కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైదర్. మీరు అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్‌గా. బాయ్ ఫ్రమ్ మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.